అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చాలు, చదవబడినటువంటి మాటల నిమిత్తమై, వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటున తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృప కలిగిన ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా స్తుతులపై ఆశీనుడై ఉన్న దేవుడా, నీ పాదాలకు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యము మా అందరి నిమిత్తం మీరు ఆశీర్వదించండి. చదివినటువంటి వారిని దీవించండి, వినుచున్నటువంటి వారిని దీవించండి. చెప్పనై ఉన్నటువంటి నా నోటికి మీరు బోరగా ఉండి మీరే మాట్లాడండి. మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని అందరినీ అభిషేకించండి, నీ మహిమతో నింపండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన సేవలను, గ్రహించగలిగిన హృదయమును అనుగ్రహించి ఈ యొక్క ఆరాధన మీ మహిమార్థమై మాకు అందరికీ ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరిగించుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని సున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దయతో ఇక మీ కార్యక్రమాలన్నిటినీ ముగించుకోండి. ఇప్పటిదాకా నవ్వారు, పక్కోళ్ళతో మాట్లాడారు, అటు ఇటు చూశారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి దేవుని మందిరంలో కదా. ఈ మాటలు అంటే మీకు కొంచెం కోపంగా, అయిష్టంగా ఉండొచ్చు, కానీ వాస్తవం. ఇప్పటిదాకా నవ్వలే, మాట్లాడాల, పక్కల ముందుకు జరగమని చెప్పుకోవాలా. అందుకే నేను ఇటువంటివి వస్తాయనే ముందే జాగ్రత్తగా కొంచెం జరగండి అని చెబుతున్నా కదా. ఇప్పుడు మీకు అర్థమైంది, మీ ప్రాక్టికల్గా మీ దగ్గరకు వచ్చేసరికి జరగండి అని చేత్తో అటు ఇటు అంటున్నారు కదా. అది ముందే జాగ్రత్త ఉండాలా. ఖాళీ ఉంది ముందు, ఖాళీ ఉన్నా కూడా ఏం చేస్తామని అంటే అక్కడక్కడే ఇరుక్కుంటున్నాం. ఖాళీ ఉంది ముందు, ఆ ముందు వచ్చి కూర్చుందాం మంచిగా ఫ్రీగా అని అనుకోవట్లా. అవునా కదా? ఎందుకు ఇరుక్కోవాలి? చెమట పడుతుంది. చెమట ఏ వాసన వస్తుంది? కమ్మని, లేకపోతే ఏ వాసన వస్తుంది? స్ప్రే వాసన, స్పెంట్ వాసన వస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మాట్లాడేటటువంటి విషయంలో కూడా అనాలోచితంగా దేవుని సన్నిధిలో మాట్లాడొద్దు. దేవుని సన్నిధికి వచ్చేటటువంటిది ఎందుకనంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం కోసం, ఎలా భక్తిగా జీవించాలో, ఎలా భక్తిగా బ్రతకాలో, ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలో, ఎలా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలో నేర్చుకోవటానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి? విధేయతతో నేర్చుకోవాలి, భక్తితో నేర్చుకోవాలి. అందుకే ప్రభువారు అన్నారు, నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరి దగ్గర నేర్చుకోవాలట? ప్రభు దగ్గర నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలా. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని మాటలు వినటం చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని చేత ఆశీర్వదించబడటానికి, దేవుని చేత దీవించబడటానికి, దేవుని రాజ్యానికి వారసులు అవటానికి దేవుని సన్నిధికి వచ్చినాం. కనుక దేవుని మాటలను శ్రద్ధగా విందాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించి వింటే, విన్నావా? ఏం విన్నాం? వాక్యం విన్నాం. ఏ విన్నాం చెప్పాలా? ఏ విన్నాం? గట్టిగా చెప్పండి. ఏ విన్నాం? వాక్యం విన్నాం. ఏ వాక్యం? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఏం వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది? క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలిగిద్ది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెబుతాడు,
కాగా క్రీస్తుని గూర్చినటువంటి మాట వినుట వలన విశ్వాసం కలిగింది. ఎవరికి? మనకి విశ్వాసం కలిగింది. ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద మనకు విశ్వాసం కలిగినప్పుడు, దేవుని మీద మనకు నమ్మకం కలిగినప్పుడు, దేవుని మాటలు మనం విన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను దీవిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకే మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి వింటే ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడింది. మరలా ఒకసారి చదవండి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో చారా గర్భవతి అయి దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన నిర్ణయ కాలమందు, ఏ కాలం అట? నిర్ణయ కాలం. అంటే దేవుడు నిర్ణయించేటటువంటి కాలం ఒకటి ఉంది, దేవుడు చెప్పినటువంటి కాలం ఒకటి ఉంది. ఆ కాలంలోనట అబ్రహాము ముసలితనమందు శారా కుమారుని కనెను అని రాయబడి ఉంది. అబ్రహాము ముసలితనమందు దేవుడు చెప్పిండు. చూడండి ఏం చెప్పిండు దేవుడు? కుమారుని కంటమని చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు దేవుడు? చూడండి ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేసి, దేవునికి స్తోత్రం, నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎప్పుడు ఈ మాట చెప్పింది? అబ్రహాంకు పిల్లలు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? గొప్ప జనముగా చేస్తానన్నాడు. 12వ వచనంలో చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, దేశానికి వెళ్ళమని చెప్పిండు. దేవుడు చెప్పిండు. చెబితే అబ్రహాం ఏం చేసిండట? 4వ వచనం చూడండి ఏం చేసిండో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పిన ప్రకారం? దేవుడు చెప్పిన ప్రకారము. ఎవరు వెళ్ళారు? అబ్రహాం గారు వెళ్ళారు. అంటే అబ్రహాం గారు దేవుని మాటకు విధేయత చూపించారు. అబ్రహాం గారు దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం గారు చేశారు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇది అని మనం ఆలోచన చేస్తే చూడండి 4వ వచనం చూడండి మళ్ళా. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలట? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి తర్వాత మధ్యలో ఏం చేసింది తెలుసా? 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. 15వ అధ్యాయం 1వ వచనం. దర్శనమందు వచ్చి అబ్రహామా, దేవునికి స్తోత్రం. ఏది దేవుడు చెప్పిన తర్వాత 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను చూసేటటువంటి ఆ దేశానికి నువ్వు వెళ్ళిపో అని దేవుడు చెప్పినప్పుడు, ఆ చెప్పినటువంటి మాట విన్నప్పుడు ఆ తర్వాత మరలా కొంతకాలానికి దేవుడు ఏం చేసిండట? దర్శనమందు అబ్రహాముతో భయపడొద్దని చెబుతూ ఉన్నాడు. మరి మనకు కూడా భయం వేస్తుంది. ఎప్పుడు భయం వేస్తుంది? మీకు ఎప్పుడు భయం వేస్తుంది? అమ్మా అర్థమవుతుందమ్మా? అర్థమయ్యే వాళ్ళు చేయేస్తాడు ఒకసారి గట్టిగా ఎత్తండి, సగం ఎత్తబాకండి, శుభ్రంగా ఎత్తండి. అమ్మ నీకు అర్థమైందా అమ్మ? మధ్యలో చేయత్తన్నటువంటి వాడు గట్టిగా నాకు ఆగపడాలి, చేయగపడాలి. అబ్రహాముని దేవుడు భయపడొద్దు అన్నాడు కదా, మరి మనకు భయం అయిద్దా? ఎప్పుడు భయం అయిద్ది? ఒక పాము ఆగపడదు అనుకోండి, లేదు ఇప్పుడు ఇక్కడికి తేలి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మరి ఇది చెప్పడానికి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
మరి అబ్రహాముకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? భయపడొద్దని చెబుతుండంటే భయపడతాడు. ఎందుకని భయపడతాడో? ఎందుకు భయపడుతున్నాడంటే సంతానం లేదు కనుక. అతని జీతగాడు ఎలియాజరు అనేటటువంటి ఆయన ఉన్నాడు, ఆయనే నా ఆస్తికి మొత్తం వారసుడు అవుతాడు, నా కుమారుడు లేడు, నా పరిస్థితి ఏంటని భయపడుతూ ఉంటే దర్శనంలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో, అబ్రహామా నీవు భయపడవద్దు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవునని చెప్పాను. అందుకు అబ్రహాము దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చే ఏమి ఇచ్చినా ఏమి, నేను సంతానం లేనటువంటి వాడుగా, అందుకే భయపడతాడు. ఆస్తి చాలా ఉంది. ఎందుకు ఆస్తి చాలా ఉంది? దేవునికి లోబడ్డడు, విధేయత చూపెట్టిండు, దేవుని మాట విన్నాడు కనుక. దేవుడు మాట తప్పినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు, వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు కనుకనే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి అబ్రహాముని బహుగా ఆశీర్వదించాను కనుక ఆయనకున్నటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అంతస్తుని బట్టి, ఆయన స్థితిని బట్టి అబ్రహాం భయపడుతూ ఉన్నాడు. నేను సంపాదించినటువంటి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఈ ఆస్తి అంతా కూడా నా దాసుడైనటువంటి ఎలియాజరు అవుతుందని భయపడుతూ ఉన్నాడు. ఆ భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు దర్శనమందు మొట్టమొదట దేవుడు అబ్రహాంతో చెప్పిండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాన్ని గొప్పగా చేస్తానని మొట్టమొదట చెప్పిండు. ఆ చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు. తర్వాత కొన్నాళ్ళకే దేవుడు దర్శనంలో నువ్వు భయపడొద్దు అని దేవుడు చెప్పి 2వ వచనంలో ఉంటుంది, చూడండి ఏముందో. వచ్చి దేవునికి స్తోత్రం. ఇంకేముంది అక్కడ? నక్షత్రముల వలె దేవునికి స్తోత్రం. మొట్టమొదట నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు దేవుడు. తర్వాత 2వది దర్శనం అందు కనబడి నువ్వు భయపడొద్దని చెప్పిండు. ఎలియాజరే నా యొక్క ఆస్తికి కర్త అవుతాడని అనుకున్నాడు. అనుకొని ఆ భయపడేటటువంటి సమయంలో దేవుడు అబ్రహాముని ఆకాశం వైపు తేరి చూడడం అన్నాడు. ఆకాశం వైపు తేరి చూసిన తర్వాత ఆకాశ నక్షత్రములను లెక్కించమన్నాడు. నీ చేతనైతే లెక్కించుము. దేవునికి స్తోత్రం. నీ సంతానం అలాగూ అగునని దేవుడు చెప్పిండు. నేను చెబితే నెరవేరకపోవచ్చు, నువ్వు చెబితే నెరవేరకపోవచ్చు, కానీ దేవుడు చెబితే నెరవేరుద్ది. దేవుడి మాట నమ్మకమైనటువంటిది. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అలా చెప్పిన తర్వాత చూడండి మరలా ఒకసారి 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవునికి స్తోత్రం. మొదటేం చెప్పిండు వెళ్ళిపోమ్మని, 2వదేం దర్శనమందు చెప్పిండు భయపడొద్దని, 3వది ప్రత్యక్షమైండు అబ్రహాంకి. ఎప్పుడు ప్రత్యక్షమైండు? 99 సంవత్సరములప్పుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, దేవునికి స్తోత్రం, నా సన్నిధిలో నడుచు నీవు నిందారహితుడవై ఉండుము, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు 99 సంవత్సరాలు అప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమైండు. ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అప్పుడు దేవుడు మాట్లాడిండు? 75. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది? గట్టిగా చెప్పాలా? దేవునికి స్తోత్రం. పాతికలో ఒకటి తీసేయండి, 100 కాలేదుగా. 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల తర్వాత కూడా ఏమంటాడు? 4వ వచనం చూడండి ఏముందో. దేవుడు అతనితో మాట్లాడి ఎవరితోటి? ఎవరితోటి అమ్మా?
అబ్రహాముతో మాట్లాడు. ఎప్పుడు? 99 సంవత్సరాలు అప్పుడు అబ్రహాముతో మాట్లాడి, ఇదిగో దేవునికి స్తోత్రం, నీవు అనేక జనములకు తండ్రి వగదు. ఫస్ట్ ఏం చెప్పాడు? నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, గొప్ప జనంగా చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? భయపడొద్దు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భాన పుట్టేటటువంటి వాడు నీకు వారసుడు అవుతాడు, నీ గర్భాన పుడతాడు అని రెండోసారి దర్శనం మందు మాట్లాడాడు. మూడోసారి దేవుడు ప్రత్యక్షమై ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 99 సంవత్సరాలు అప్పుడు ప్రత్యక్షమై ఏమంటాడు? అనేక జన్మలకు తండ్రి వగదు. ఈ మధ్యలో కాలం ఎంత? 24 సంవత్సరాలు. దేవుడు చెప్పినటువంటి నిర్ణయ కాలంలో శారా గర్భం ధరించి కుమారుని కన్నదని దేవుని యొక్క వాక్యం ఉంది. అంటే దీనికి అర్థం ఏంటనంటే, నిర్ణయ కాలం అనగా ప్రతి దానికి ఒక సమయము కలదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు ప్రతి దానికి సమయం కలదు. పుట్టడానికి సమయం ఉంది, చచ్చిపోవటానికి సమయం ఉంది, నాటేసుకోవటానికి సమయం ఉంది, కోత కోసుకోవటానికి సమయం ఉంది, ఇల్లు కట్టుకోవటానికి సమయం ఉంది, తాడు కొనుక్కోవటానికి సమయం ఉంది, అవునా? బట్టలు కొనుక్కోవటానికి సమయం ఉంది, పెళ్లి చేసుకోవటానికి సమయం ఉంది, పెళ్ళికి ఇవ్వటానికి సమయం ఉంది. ప్రతి దానికి కూడా ఏముందట? సమయము కలదు, సమయం కలదని అంటాడు. అందుకే పెద్దలు అంటారు కదా, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు. కానీ మనం ఏం చేస్తాం? కక్కు రాకముందే కక్కు రావాలి, కళ్యాణం రాకముందే జరగాలి, మనకు వెంటనే కావాలా, అవునా కదా? మన ఆలోచనలు అవి. అందుకే మన ఆలోచనలు వంటి దేవుని యొక్క ఆలోచనలో కావు. దేవుడు అంటున్నాడు, మీ తలంపులు వంటి నా తలంపులు కావు. నీ తలంపు వేరు, నా తలంపు వేరు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దానికి సమయం ఉంది. నువ్వు ఇల్లు కట్టుకోవటానికి సమయం ఉంది, ఆరాటపడొద్దు. తాడు కొడుకోవటానికి సమయం ఉంది, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి సమయం ఉంది. దేవుడు నీకు మంచి సీటు రావటానికి సమయం ఉంది, మంచి ఉద్యోగం రావటానికి సమయం ఉంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? మనం ఆరాటపడతాం, పోరాటం చేస్తాం. ఎవరితోటి? ఈ లోకంతో కాదు ఆరాటపడి పోరాటం చేసినటువంటిది. దేవునితో పోరాటం చేయాలి. యాకోబు దేవునితో పోరాటం చేశాడు. దేవుడా, నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, నువ్వు దీవించకపోతే నేను విడిచిపెట్టనంటే వదిలిపెట్టకపోతే దేవుడు ఏం చేసిండు? ఈ తొడగూటి మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టిండు. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలే, దేవుని మీద పోరాటం చేశాడు. అందుకే దేవుడు యాకోబుని గురించి ఏమన్నా తెలుసా? మగసిరి గలవాడై దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి అన్నాడు. మనం కూడా దేవునితో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. దేవుడా, నా జీవితంలో నాకు కొదువై ఉన్నటువంటిది నాకు సమకూర్చయ్యా, నాకు అనుగ్రహించు దేవుడా, నీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమే కనుక నాకు నువ్వు సహాయం చేయమని దేవునితో ప్రార్థనలో పోరాటం చేయాలి. మరి మనం చేస్తానవా? ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ప్రతిదానికి ఏం కలదట? సమయం కలదు. ఆ సమయం కోసం, ఆ నిర్ణయ కాలం కోసం మనం నిరీక్షణ కలిగి ఎదురు చూసేటటువంటి వారుగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, కాగా ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము ఈ 3 నిలిచినని చెప్పాడు. నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుడిచ్చే వరకు ఎదురు చూడాలి. ఎందుకో తెలుసా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. త్వరగా. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు
ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. ఎవరు బలిష్టమైన చెయ్యి? దేవుని బలిష్టమైనటువంటి చేతి కింద ఎట్టుండాలట మనం? దీన మనసు. దీన మనసు అని అంటే తగ్గించుకునేటటువంటి మనసు. యేసు ప్రభు వారు అన్న ఏమంటారు తెలుసా? నేను సాత్వికుడను, దీన మనసు కలిగినటువంటి వాడను. తగ్గించుకునేటటువంటి స్వభావం. మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి వాడై తను తాను తగ్గించుకొనెను. ప్రభువారు ఎంతగా తగ్గించుకొనడం, ఆ తగ్గింపు కలిగి దేవుని చేతి కింద దీన మనసుకులై తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే ఆ ప్రభువుని దేవుడు హెచ్చించినట్లుగా నిన్ను నన్ను మనందరిని కూడా హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? తగిన సమయంలో హెచ్చిస్తాడు. నిరీక్షణ చేయాలి, ఎదురు చూడాలి, దేవుడిచ్చే వరకు పోరాడాలి, దేవుడిచ్చే వరకు ప్రార్థన చేయాలి. కానీ మనం పోరాడట్లే, ప్రార్థన చేయట్లే. అందుకే మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు జవాబు ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయత చూపెట్టాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అందుకే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా ఆశీర్వదించబట్టానికి, తగిన సమయంలో హెచ్చించబట్టానికి దేవుని బలిష్టమైన చేతి కింద ఎట్లుండాలట? దేన మనస్కులై ఉంటే ఆ సమయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి మనం పంట వేస్తున్నాం కదా. ఏ పంట వేస్తాం? గట్టిగా చెప్పండి. పత్తి వేస్తాం. మీకు పత్తి బాగా తెలుసు. మిరపకాయలు వేస్తారు. మొక్కజొన్నలు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఇంకొంతమందికి మాట రావట్లే, వాళ్ళు వేయలేదట్టుకుంది. ఇవన్నీ వేస్తున్నాం కదా. వేసిన తర్వాత వెంటనే వస్తాయా? ఎప్పుడు వస్తాయి? సమయం ఉంది. మొక్కజొన్న కంకులు రావటానికి సమయం ఉంది, తినటానికి సమయం ఉంది, ఎరవటానికి సమయం ఉంది, పట్టేయటానికి సమయం ఉంది, అమ్మటానికి కూడా. కావునా కదా? అంటే కొంత ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో మనం ఏం చేయాలా? నిరీక్షణతో ఎదురు చూడాలా. ఆ పంట వచ్చిందాక ఏం చేయాలా? దాని ఫలితాన్ని అనుభవించాలంటే మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుని యొక్క వాగ్దానం ఉంది కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ వాగ్దానం నెరవేర్చు వరకు అబ్రహాం ఏం చేసిండు? ఎదురు చూసిండు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిండు? మరలా దేవుడు ఏం చేసిండట? ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? చూడండి దేవుని యొక్క వాక్యంలో. పద్దెనిమిదో అధ్యాయం. పదిహేడో అధ్యాయంలో చూడండి. 17వ అధ్యాయం 4వ వచనం చదివారు కదా. 4వ అధ్యాయం చదివిన తర్వాత, ఆ 4వ వచనం చదివిన తర్వాత దేవుడు అబ్రహాముని అలానే చూస్తే మరి నవ్వింది ఎవరు? ఇంట్లో ఉండి. మరి అబ్రహాం గారు నవ్విండా? అమ్మా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలా? గట్టిగా. దేవునికి స్తోత్రం. మంచి తెలివిగా కొంతమంది మౌనంగా ఉంటున్నారు, కొంతమంది నవ్వలేదంటున్నారు. కానీ నవ్విండా? దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. నవ్వలేదు కదా. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అబ్రహాము సాగిలపడి ఏందట? సాగిలపడి నవ్విండా? మరి ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? ఎవరు నవ్వినాం అనుకున్నాం? శారమ్మ గారే నవ్వింది అనుకుంటున్నాం. మరి బైబిల్లో ఏం చెబుతుంది? ఈయన గారు కూడా ఏమంటుండట? సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా? ఏమనుకుంటున్నట? నవ్వి మనసులో అనుకుంటున్నట. మనం కూడా అనుకుంటాంగా. నువ్వు చెప్పేది నిజమేనా? జరిగిద్దా?
అనుమానం. మనకు అనుమానం. ఎందుకని అనుమానం? ఆదాము వాళ్ళ పిల్లలం కదా, వారికి కూడా డౌటు. దేవుడు చస్తామని చెబితే సాతానుడు సావనని చెప్పిండు కదా. మరి ఎవరి మాట అన్నారు? దేవుని మాట మీద డౌటు, దేవుని యొక్క వాక్యం మీద డౌట్. మనకి దేవుని యొక్క వాక్యం మీద మనకు అనుమానం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అబ్రహాం గారు కూడా నాకు 100 సంవత్సరాలు వచ్చినాయి, మా ఆవిడ గారికి 90 సంవత్సరాలు వచ్చినాయి, మరి ఆమె ఇంకా ముసలితనంలో పిల్లగాడిని కనిద్దా? ఎట్ట కనిద్ది? స్త్రీ ధర్మం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం లేదు ఆమెకి, ఇంకెట్లా సాధ్యం అవుతుంది అని ఈయన గారు కూడా నవ్విండు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? చారా నవ్వనేలా? నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా? మనుషులకు అసాధ్యం కావచ్చు, నీకు అసాధ్యం కావచ్చు, నాకు అసాధ్యం కావచ్చు, ఇంకెవరికైనా అసాధ్యం కావచ్చు, కానీ నా దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నిరీక్షణతో, దేవునికి మహిమ కలుగును గాక, నిరీక్షణతో ఎదురు చూసినటువంటి వారిగా, దేవుడు మాట తప్పినటువంటి వాడు కనుక దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరే వరకు, మన పిల్లలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు పొందే వరకు దేవుని ఎడల భయము భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఆ నిర్ణయ కాలం వరకు మనం ఎదురు చూసేటటువంటి వారిగా ఉంటే, అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేసిండు? అద్భుతం చేసిండు, గొప్ప కార్యం చేసిండు, నవ్వు కలగజేసిండు. అతని జీవితంలో సంతోషం లేదు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, సంతోషం లేదు. కానీ దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే అంగీకరించి వాక్య ప్రకారం జీవించగలుగుతారో, అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడు. అబ్రహాముని ఆ రీతిగా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శారమ్మ కూడా నవ్వింది 18వ అధ్యాయం 12వ వచనంలో. శారమ్మ గారు కూడా, చారా నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖం కలిగిద్దా? దేవునికి స్తోత్రం. యజమాని ఏమై ఉండట? వృద్ధుడై ఉండ, ఇక చేతగానటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మాకు పిల్లలు పడతారా? వాళ్ళన్న అట్ట అనుకొని నవ్వారు, కానీ మనకైతేగా ఏ కోశానా నమ్మకం ఉండదంటారా? కనుక నువ్వు నమ్మకం కలిగితే, నమ్మకం నీకుంటే, విశ్వాసం నీకుంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నా పిల్లల్ని ఆశీర్వదించాలి, నా భర్త మారు మనసు పొందాలి, నా కుటుంబం అంతా యెహోషువ కుటుంబం లాగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సన్నిధికి వస్తావు, విధేయతగా ఉంటావు, దేవునికి లోబడతావు. మరి మనం రావట్లేదే. వస్తానా? అమ్మ నాకెళ్ళి చూడాలా? అమ్మ వినపడుతుందా? నాకెళ్ళి చూడండి. ఇటమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉంటున్నా. రాత్రి ఎంతమంది ప్రార్థనకు వచ్చారు? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. రానోళ్ళు మీరు దించండి. రానోళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి, కొంచెం పొడుగ్గా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ పిల్లలు, మీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? అబ్రహాం గారు విధేయత కలిగొండా, విధేయత లేడా? చెప్పాలమ్మా, విధేయత కలిగిండా, విధేయత లేకుండా ఉండా? అమ్మ నాకెళ్ళి చూడాలి, మీరు పిల్లలకెళ్ళి చూడబాకండి, నాకెళ్ళి చూడండి. అబ్రహాం గారు విధేయత కలిగొండా, విధేయత లేకుండా ఉండడా? మరి విధేయత కలిగి ఉండబట్టేగా అమ్మా అబ్రహాం గారు ఆశీర్వదించబడదు. మరి మనం కూడా విధేయత కలిగి ఉంటే అబ్రహాం గారి లాగా ఆశీర్వదించబడం. అబ్రహాం గారి కుమారుడు ఏం కలిగి ఉండవు? విధేయత కలిగి లేడండి. తండ్రి కాళ్ళు చేతులు కట్టి బంధించి బలిపేట మీద పెడితే మాట్లాడిండా? మాట్లాడాల. ఏం మాట్లాడాల? చేయి డాడీ అన్నట్టుగా చూసిండు. నన్ను బలి దేవునికి విధేయత చూపెట్టిండు. ప్రభువారు ఏం చేసిండు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు. అందుకే ఇస్సాకు యేసు ప్రభువారికి సాదృశ్యం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం విధేయత చూపించాలి. దేవునికి లోబడాలి.
అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి లోబడాలట? దేవునికి లోబడాలి. మరి మనం ఎవరికి లోబడతాం అమ్మా? వెరీ గుడ్. అపవాదికి అంతే. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించడం అని అంటే దేవునికి లోబట్టమే. మరి ప్రార్థనకైతే రాలేదు రాత్రి, మరి ఒకవేళ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, పోతామా మనం? అమ్మా మేము పోవండి. ఎందుకు పోం? డీజే మంచిగా మోగుతుంది అనుకోండి, ఏం చేస్తాం? ఏడింట్లో అన్నం తినటానికైనా, అన్నం తింటున్నా కూడా ఏం చేస్తాం? పెళ్ళిళ్ళు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? అవునా కదా? మరి మాట్లాడరమ్మా, వినపడుతుంది నా మాట? పోతామా లేదా? మరి అక్కడ పోతే ఏంటి నీకు ప్రయోజనం? నీకు ఏం ప్రయోజనం లేదు. కానీ నా యేసయ్య సన్నిధికి వస్తే, నా దేవుని సన్నిధికి వస్తే, నా దేవుని ఎడల విధేయత కలిగి ఉంటే, నా దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, తగిన సమయంలో హెచ్చించినటువంటి దేవుడు, నిర్ణయ కాలంలో కుమారుని ఇచ్చినటువంటి దేవుడు, నీకేదైనా సమస్య ఉంటే, నీకేదైనా ఇబ్బంది ఉంటే, నీ జీవితంలో ఏదైనా ఆటంకం ఉంటే, నీ జీవితంలో ఏదైనా అభ్యంతరం ఉంటే, వాటన్నిటిని తొలగించి నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను పోషించేటటువంటి దేవుడు నా దేవుడు. నిన్ను నడిపించేటటువంటి దేవుడు నా దేవుడు. నీకు మంచి భవిష్యత్తుని ఇచ్చేటటువంటి దేవుడు నా దేవుడు. అందుకే అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు. మరి మనం ఎవరికి లోబడుతున్నాం? తల్లిదండ్రులకు లోబట్టలేదు, దేవునికి లోబట్టలేదు, పెద్దలకు లోబట్టలేదు, దేవునికి లోబట్టలేదు. అందుకే మన జీవితాలు మారట్లేదు. అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. అందుకే మన పిల్లలకు మంచి భవిష్యత్తు రావటం లేదు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, అబ్రహాము జీవితంలాగా, ఇస్సాకు జీవితంలాగా ఆశీర్వదించబడటానికి మనం దేవునికి లోబడాలి. నిర్ణయ కాలంలో, దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో మనం హెచ్చించబడటానికి తన బలిష్టమైనటువంటి చేతి కింద దేన మనస్కులై ఉండాలి. దేన మనస్కులై ఉండాలి. దేన మనస్కులై ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉదాహరణలో మనం చూస్తే ఎస్తేరు ఉంది. ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి. ఎస్తేరు గ్రంథం 2:7 ఉంది. అబీహాయిల్ అనేటటువంటి ఆయన కుమార్తె, మొర్దెకైకి పినతండ్రి కుమార్తె ఆమె. మొర్దెకై ఎస్తేరు యొక్క పెదనాన్నగారి కొడుకు. అయినా కూడా తల్లిదండ్రులు లేకపోయినా ఆమె దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించింది. దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించింది. అందుకే దేవుడు తగిన సమయంలో తల్లిదండ్రులు లేకపోయినా, వారి పెదనాన్నగారి కొడుకు పెంచుకున్నా, లోబడి ఉండటం వల్ల, విధేయతగా ఉండటం వల్ల, భక్తిగా పెరగటం వల్ల దేవుడు ఏం చేసింది తెలుసా? 17 చూడండి అక్కడ, 2:17 ఎస్తేరు గ్రంథం 2:17. దేవునికి స్తోత్రం. స్త్రీలందరికంటే రాజు ఎవరిని ప్రేమించినట? ఎస్తేరును ప్రేమించను. కన్యలందరికంటే, దేవునికి స్తోత్రం, కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షణ్యము పొందెను. రాజకిరీటము ఆమె తల మీద ఉంచి వస్తీకి బదులుగా, దేవునికి స్తోత్రం, వస్తీకి బదులుగా రాణిగా నియమించను. దేవునికి స్తోత్రం. ఏమైందేమా? రాణి అయింది. ఎప్పుడైంది? సంవత్సరం పాటు కన్యకలను తీసుకొచ్చి, మంచిగా అందంగా ఉన్నటువంటి కన్యకలను తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి, వాళ్ళకి కావలసినటువంటి మంచి స్ప్రేలు ఇచ్చి, పరిమళ తైలాలు ఇచ్చి, మంచి భోజనాలు ఏర్పాటు చేసి, అంతా చేసిన తర్వాత అందరూ ఒక్కొక్క వంతు వచ్చింది. ఒక్కొక్క వంతు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక అమ్మాయి పోయింది. ఆమె మీద దయగలగలేదు, దాక్షిణ్యం లేదు. ఏమొద్దని పంపించారు. ఇంకొక అమ్మాయిని పంపించారు, ఆమె వద్దన్నారు. ఈ ఎస్తేరు యొక్క వరుస ఎప్పుడు వచ్చిందో, ఆ వరుస వచ్చినప్పుడు రాజుగారి దగ్గరకు పోయినప్పుడట, రాజుగారికి ఏం కలిగిందట? ఎస్తేరు మీద, దేవునికి స్తోత్రం, ఆమెను చూసినటువంటి వాళ్ళందరికీ, రాజుగారికే కాదు అందరికి కూడా ఏం కలిగిందట? దయబుట్టిందట. దయబుట్టి రాజకిరీటం ఆమె తల మీద పెట్టి ఏం చేసిండట రాజు? అహష్వేరోషు రాజు ఏం చేసిండట? రాణిగా నియమించిండు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? తగిన సమయంలో. ఎందుకు రాణిగా హెచ్చించిండు దేవుడు?
ఎందుకు రాణిగా అభిషేకించిండు దేవుడు, ఎందుకు రాణిగా నియమించిండు దేవుడు అని అంటే, తగిన సమయంలో దేవుని బలిష్టమైనటువంటి చేతి కింద హెచ్చించబట్టానికి దేన మనస్కురాలై తగ్గించుకొని లోబడి విధేయత కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఆమె జీవించింది గనుకనే ఎస్తేరుని దేవుడు రాణిగా నియమించాడు తగిన సమయంలో. ఆ తగిన సమయం కోసం మనం ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూసి సంతోషాన్ని పొందుకున్నాడు, కుమారుని పొందుకున్నాడు. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా ఒకవేళ మన ప్రార్థన దేవుడు ఆలకించి మనం అడిగినటువంటి దాన్ని త్వరగా ఇవ్వట్లేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు శ్రేష్టమైనటువంటి ఈవిని నీకు నాకు అనుగ్రహించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే మనం తగిన నిర్ణయ కాలంలో దేవుని దగ్గర పొందుకోవటానికి నిరీక్షణ కలిగినటువంటి వారమై, విశ్వాసం కలిగినటువంటి వారమై, నమ్మకం కలిగినటువంటి వారమై, భక్తి కలిగినటువంటి వారమై, విధేయత కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో ఎదురు చూసేటటువంటి వారుగా ఉండాలి. ఆ యొక్క ఎస్తేరు ఆ రీతిగా నిరీక్షణతో ఎదురు చూసింది, భక్తి కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది, తల్లిదండ్రులకు లోబడి ఉంది. తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు ఎందుకు హెచ్చించాడు? దేన మనస్కురాలై ఉంది. రాణి అయిన తర్వాత కూడా ఏం చేసింది తెలుసా? నేను రాణిని కదా అని హెచ్చించుకోలేదు. ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం ఉండి ఆ పెట్టినటువంటి తలకున్నటువంటి కిరీటాన్ని తీసి కింద పెట్టేసి పక్కన పెట్టేసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎవరి కోసం? తన జాతిని రక్షించుకోవటం కోసం. మరి నువ్వు ఎప్పుడన్నా నీ కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం, నీ భర్త మారటం కోసం, నీ పిల్లల దేవుని సన్నిధిలో ఉండటం కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? మోకరించావా? ఆ విధంగా నువ్వు చేయగలిగితే ఎస్తేరును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తగిన సమయం కోసం ఎదురు చూసేటటువంటి వారుగా, నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం ఉండగలిగితే మన దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడు, మన దేవుడు దీవించేటటువంటి దేవుడు, మన దేవుడు బహుమానాలు ఇచ్చేటటువంటి దేవుడు. బైబిల్లో మనం యోసేపును చూడండి. యోసేపు అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, బావిలో వేయబడ్డాడు, అమ్ముకోబడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో. చివరికి చేయనటువంటి తప్పు చేయలేదు, అయినా కూడా ఎక్కడ ఉంచబడ్డాడో? జైల్లో ఉంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు అయినా కూడా దేవుడు హెచ్చించిన దాకా దేవుని బలిష్టమైనటువంటి చేతి కింద దేన మనస్కుడై తగ్గించుకొని తన యథార్థతను వదలక, విశ్వాసాన్ని వదలక, భక్తిగా ప్రార్థనలో నమ్మకంగా ఉన్నాడు. గనుకనే దేవుడు ఏం చేసిండు? ఉన్నతంగా హెచ్చించాడు. ఫరో ఎదుట అధికారిగా నియమించబడ్డం కారణం తగిన సమయం కోసం ఎదురు చూశాడు ఆయన. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ప్రతి విషయానికి తొందరపడొద్దు. ఒకవేళ నీ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవేమో, కృంగి ఉన్నవేమో, బాధలో ఉన్నవేమో, ఇబ్బందులో ఉన్నవేమో, అనేక సమస్యలు నిన్ను చుట్టుముడుతున్నాయేమో, అవన్నీ కూడా నీ ఆశీర్వాదానికి ముంగుర్తుగా యోసేపు తన శ్రమల్లో, ఇబ్బందుల్లో నిలకడగా విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నాడు. కనుకనే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు ఏమైనా వచ్చినా నిలకడగా దేవునిలో విశ్వాసం కలిగి నమ్మకం కలిగి దేవుని మీద పోరాడి గెలిచేటటువంటి వారుగా ఉండాలి, పొందుకునేటటువంటి వారుగా ఉండాలి. అందుకే కదా యాకోబు మగసిరి గలవాడువై దేవుని మీద పోరాడి గెలిచాడు, దేవుణ్ణి అడుక్కొని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తగిన సమయంలో హెచ్చించేటటువంటి దేవుడు, తగిన సమయంలో ఆశీర్వదించేటటువంటి దేవుడు యోసేపుని తగిన సమయంలో హెచ్చించాడు, అధికారిగా నియమించాడు, ఆశీర్వదించాడు, రాజుగా అధికారం ఇచ్చాడు దేవుడు. ఎస్తేరుని తగిన సమయంలో రాణిగా దేవుడు అధికారం అనుగ్రహించాడు, కిరీటం ఇచ్చాడు. దావీదు, గొర్రెలు కాసుకునేటటువంటి దావీదు, వాళ్ళ అన్నలో మంచి అజానుబాహులైనా, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళైనా, బలశూరులైనా
వాళ్ళని తీసుకోలేదు, కానీ తగిన సమయంలో దావీదుని రాజుగా హెచ్చించాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా? పిల్లలకి వివాహం కాలేదని బాధపడుతున్నావా? ఇల్లు కట్టుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా? బంగారం కొనుక్కోలేదని బాధపడుతున్నావా? పొలం కొనుక్కోలేదని బాధపడుతున్నావా? కానీ దేవుడు నిన్ను హెచ్చించేటటువంటి రోజు ఒకటి ఉంది. ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయం కోసం నువ్వు నిరీక్షించగలిగి ఎదురు చూడగలిగితే, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, దేవుడిని నువ్వు అడగగలిగితే, దేవునికి లోబడగలిగితే, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. యోసేపు జీవితంలో ఎంత అద్భుతం! ఎవరైతే దూషించారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే నెట్టారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే అమ్ముకున్నారో, అమ్ముకునేటటువంటి వాళ్ళే మరలా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు, దండం పెట్టారు. ఆ స్థితిలోకి రావటానికి కారణం భక్తి, విశ్వాసం, నమ్మకం, లోబట్టం, విధేయత కలిగి ఉంటాం, సహనం కలిగి ఉంటాం. ఎస్తేరు కూడా అదే కదా. తల్లిదండ్రులు లేకపోయినా దేవునికి స్తోత్రం. ఎవరు లేరు అక్క ఆమెకే? తల్లిదండ్రులు లేరు. మరి తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులు లేకపోయినా పెంతండ్రి కాదు, మొర్దుకాయకి పెంతండ్రి కూతురు. మొర్దుకాయ ఎస్తేరికి ఏమైతే తెలుసా? పెదనాన్న కొడుకు. మొర్దుకాయ గారి పెనతండ్రి కూతురు. మొర్దుకాయ పెనతండ్రి లేదు, పెన్నమ్మ లేదు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. అయినా కూడా తన కుమార్తెగా స్వీకరించి దత్తత తీసుకొని ఎంత అద్భుతంగా పెంచిండు. పెళ్ళి అయిన తర్వాత, రాణి అయిన తర్వాత కూడా ఆమె మొర్దుకాయకి లోబడ్డది. మరి మన పిల్లలు చిన్నప్పుడే లోబట్టలా. ఎందుకు లోబట్టలా? మనం లోబడం కనుక. ఎందుకు ప్రార్థనకు రావట్లా? మనం ప్రార్థనకు రావట్లేదు కనుక కదమ్మా, అవునా? మనం వచ్చి మన పిల్లలు రారు. అమ్మాయి దా ప్రార్థనకు రా అని అంటే రారు, బాయ్ ప్రార్థనకు రా అని అంటే రారు. చిన్నడా దేవునికి స్తోత్రం. ఓరి నీ సూసల్లంగా ఉండ, దేవునికి మహిమ కలుగును గాక. రారా అబ్బాయి అని అంటే రారు. అవునా కాదమ్మా? నాకెళ్ళి చూడండి. నీకు ఇప్పుడు నాకెళ్ళి చూడాలి. కాళ్ళు ముడుచుకోరు చిన్న. వస్తారా రారా? మరి మనం రావట్లేదు కదా. మరి మన పిల్లలు వస్తారామ్మా? దేవునికి మహిమ కలుగును కాక. నాకెళ్ళి చూడాలి. మీరు తల్లంచబాకండి, నాకెళ్ళి చూడండి. మీ మనసు మారాలా, దేవుని వైపు ఉండాలా, విధేయతగా ఉండాలా. విధేయత లేదా? విధేయత లేకపోతే ఏమైంది? ఆశీర్వాదం రాదు. అబ్రహాం గారికి ఏముంది? విధేయత ఉందా లేదా? అబ్రహాం గారు దేవుడు చెప్పినట్టు చేసిండా లేదా? ఇందా చదువుకున్నాం కదండి. నిర్ణయ కాలంలో ఎందుకు హెచ్చించబడ్డం? విధేయత చూపెట్టిండు. విధేయత కలిగినటువంటి వారు ఎప్పుడు చెడిపోరు, ఆశీర్వదించబడతారు, హెచ్చించబడతారు, దీవించబడతారు. అబ్రహాం విధేయత కలిగి ఉండవు. అబ్రహాం కుమారుడు కూడా ఏం కలిగి ఉండవు? కాళ్ళు చేతులు కడితే, బంధిస్తే ఏమైండు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ విధేయత వల్లనే అబ్రహాం ఇస్సాక్ గారు పెద్ద అయిన తర్వాత పొలం వేస్తే, వ్యవసాయం చేస్తే ఎంత పంట పండిందట? 100 పండిందట. మరి మనం చేస్తే, అయ్యగారు మా చేను కోసం ప్రార్థన చేయండి, ఎన్ని మందులు కొట్టినా పురుగులు బాటలేదాయా, ఆ చేడపేడ బాటలేదాయా. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏముంది? మీ పంట చేల తిను పురుగులను నేను గద్దించదనని మలాకి గ్రంథంలో ఉంది. నువ్వు నా మాట వింటే, విధేయత కలిగి ఉంటే ఏం చేస్తారట? దేవునికి స్తోత్రం. ఏం గద్దిస్తాడట? మీ పంట చేలను తిని పురుగులను నేను గద్దించిన. మాట తప్పనటువంటి దేవుడు గద్దిస్తారా? మా చేలు అదే జరిగింది. 1998 సంవత్సరంలో పత్తి చేను వేస్తే ఆ రోజుల్లో ఏం చేశారు తెలుసా? పురుగుల్ని ఆ కిరోసిన్ పోసుకొని చేసాలలో వేసుకునేటటువంటి వాళ్ళు, ఏరేటటువంటి వాళ్ళు. అందరూ రమ్మని డబ్బులు ఇస్తారో లేదని రాకపోతే నాన్నగారు ఏం చేశాడు తెలుసా? చేరు చుట్టూ వెళ్ళి కొబ్బరి నూనె డబ్బా తీసుకొని 4 పక్కలు చల్లి ప్రార్థన చేసి, దేవుడా నువ్వు నా మాట వింటే, విధేయత కలిగి ఉంటే, లోబడి ఉంటే మీ పంట చేలు తిను పురుగులను గద్దిస్తున్నాను వాగ్దానం చేసినావు కనుక నీ యొక్క వాగ్దానాన్ని మా పట్ల జరిగించు, మా పైరు పట్ల మీరు జరిగించు అని ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు
పక్షులకు ఆజ్ఞాపిస్తే పక్షులన్నీ పోయి పిట్లన్నీ పోయి ఆ చేలో పడి ఒక్క పురుగు లేకుండా తినిపడేసిన దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కాదు, దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. కానీ మన పంట చేలో పురుగుల బాటలా, మనం ఆరోగ్యంగా ఉండట్లే, మనం సంతోషంగా ఉండట్లే, సమాధానంగా ఉండట్లే. కారణం ఏంటో తెలుసా? దేవునికి లోబడకపోవటమే, విధేయత కలిగి ఉండకపోవటమే. మన పిల్లలు మన మాట వింటల్లా. కారణం ఏంటి అని మనం పరిశీలన చేస్తే మనం దేవునికి లోబడట్లా. మనం దేవునికి లోబడితే మన పిల్లలు కూడా లోబడతారు, మనకు లోబడతారు. అందుకే అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుకే, విధేయత చూపించిండు కనుకనే తగిన సమయంలో నిర్ణయ కాలంలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. భయపడొద్దని వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని అబ్రహాం పట్ల నెరవేర్చి మన ముందుంచాడు. కనుక అబ్రహాం లాగా నీవు నేను విధేయత కలిగి లోబడి జీవిస్తే, అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుకనే అబ్రహాము కుమారుడు తన తండ్రికి లోబడ్డాడు. మరి మనం కూడా దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారు, మన పిల్లలు మనకు లోబడతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ప్రార్థనా మందిరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టబాకండి. ప్రార్థన జరుగుతుంటే నీకు 100 పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి దేవుని సన్నిధికి రండి. మీరు మీ పిల్లలతో, మీ కుటుంబంతో దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో మోకరించండి. అయ్యా, నా పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయండి, నా పిల్లలకు మంచి స్థితిని దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, చదువులో ముందుకు కొనసాగే భాగ్యాన్ని కలిగించండి, నా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తొలగించండి, ఆరోగ్యాలను దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, లేవనెత్తండి, నిన్ను తలగా ఉంచుతూ కానీ తోగ్గా ఉంచునని వాగ్దానం మా కుటుంబం పట్ల మీరు జరిగించండి దేవుడా అని దేవునితో పోరాడగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే, తన బలిష్టమైనటువంటి చేతి కింద దేన మనసుకులో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థన తగ్గించుకొని ప్రార్థన చేసినటువంటి సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినటువంటి యేసు ప్రభుని దేవుడు అన్ని నామముల కంటే పై నామం ఆయన్ని హెచ్చించాడు. తగ్గించుకొని విధేయత చూపినటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎస్తేరుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని చిన్నవాడైనా కూడా దేవుడు ఆశీర్వదించే అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు కూడా ఆ స్థితిలో ఉండాలి అని అంటే, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద ఏమని ఉండాలట? దేన మనసుకులై తగ్గించుకొని ఉండాలి. మరి దేవుని సన్నిధిలో తగ్గించుకోకపోతే, దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండకపోతే దేవుని చేత ఆశీర్వదించబడం, దేవుని రాజ్యానికి వారసులు కాలేం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. నేను ఎందుకు హెచ్చించబడకూడదు? నేను ఎందుకు ఆశీర్వదించబడకూడదు? నా పిల్లలు ఎందుకు దీవించబడకూడదు? మేము ఎందుకు మంచి భవిష్యత్తు మా పిల్లలకు దేవుడు అనుగ్రహించకూడదని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎస్తేరులాగా, యోసేపులాగా, దావీదులాగా, అబ్రహాములాగా విధేయత కలిగినటువంటి వారుగా మనం ఉంటే, నిరీక్షణతో ఎదురు చూసినటువంటి వారుగా ఉంటే, తగిన సమయంలో అబ్రహాముని హెచ్చించినటువంటి దేవుడు, ఎస్తేరుని ఆశీర్వదించినటువంటి దేవుడు, అధికారం ఇచ్చినటువంటి దేవుడు, యోసేపుకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు, దావీదుకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు అధికారం ఇవ్వటమే కాదు, ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం, దేవా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో మరి మేము విధేయత లేదయా, విధేయత లేదయా, విధేయత లేదయా. కనుక దేవుని సన్నిధిలో మేము విధేయత కలిగి నీకు లోబడి అబ్రహాములాగా ఆశీర్వదించబడతాం, ఇస్సాకులాగా ఆశీర్వదించబడతాం, ఎస్తేరులాగా అధికారాన్ని పొందుకుంటాం, యోసేపులాగా అధికారాన్ని పొందుకుంటాం, దావీదులాగా నీ రాజ్యాధికారాన్ని మేము పొందుకుంటాం అని ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవునికి ఇష్టలుగా లోబడి దేవుని సన్నిధిలో ఉండి దేవుని చెప్పినటువంటి ప్రతి మాట విని వాటి ప్రకారం జీవించి దేవుని చేత మీరందరూ ఆశీర్వదించబడాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.